ఇజ్రాయేలు 40 సంవత్సరాల ప్రయాణంలో మరి ఎన్నో విషయాలు నేర్పారు. అది మనం నేర్చుకోవాలి. ఏ విధంగా జీవిస్తే, ఏ విధంగా ఉంటే, ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు మన మొర ఆలకిస్తాడో, మన ప్రార్థన వింటాడో, మరి ఆ సంగతి ఇదివరకు తెలియజేసిన దాన్ని బట్టి మనం గ్రహించి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఇజ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని విమోచించి 40 సంవత్సరాల ప్రయాణం చేయించారు. బాగానే ఉంది. దాని తర్వాత ప్రయాణము ఎవరున్నారు చెప్పండి? దాని తర్వాత మోషే తర్వాత వీళ్ళు ఎక్కడ చేరాలి? కానాను దేశానికి చేరాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని పిలుస్తాం. 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం వరకు మోషే ఉన్నాడు. ఆ అరణ్య ప్రయాణం దాటిపోయిన తర్వాత ఎవరితో నడిపించారు దేవుడు చెప్పండి? ఏమన్నా తెలుసా? అంతకుముందు చెప్పుకున్నాం. యెహోషువ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరండి? యెహోషువ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను కూడా మంచి విశ్వాసవంతుడే. మోషే తర్వాత యెహోషువకి ఒక వాగ్దానం ఇస్తారు. ఏమనంటే మోషేకి ఏ విధంగా అయితే నేను తోడుగా నిలిచి నడిపించానో అదేవిధంగా నీకును నేను తోడుగా ఉంటా అని వాగ్దానం ఇస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుని వాగ్దానం ఉండాలి. దేవుని వాగ్దానం ఎట్లా వస్తుంది అంటే పిల్లరా, దేవుని యందు విశ్వసించడం ద్వారా ఆయన యొక్క వాగ్దానం వస్తుంది. ఆయనను ప్రేమించడం ద్వారా దేవుని వాగ్దానం వస్తుంది. మరి దేవుణ్ణి చేర్చుకోవడం ద్వారా మరి మన హృదయంలోనికి ఆయన వాగ్దానం వస్తుంది. ఆ విధంగా లేకపోతే దేవుని యొక్క వాగ్దానం మనకు రాదు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.